హే హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో వన్స్ అగైన్ దిస్ ఇస్ నాగి యువర్ వాచింగ్ ఇట్స్ నాగి ఛానల్. అందరు ఎట్లున్నారు? ఏకదమ్ ఉన్నారు అనుకుంటున్నా. సరే జల్దీ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే రీసెంట్ గా పుష్ప 2 అయితే చాలా పెద్ద హిట్ అయిందనమాట బాక్స్ ఆఫీస్ లో. అయితే కొన్ని మీమ్ పేజెస్ లో లేకపోతే మూవీ పేజెస్ లో పుష్పకి 900 కోట్లు వచ్చాయి, 1700 కోట్లు వచ్చాయి, 2000 కోట్ల పైగా వచ్చాయని చాలా డిస్కషన్ నడుస్తుంది. సో ఆ కలెక్షన్స్ లలో ఏది నిజమైన కలెక్షన్స్, అసలు షేర్ అంటే ఏంటి, గ్రాస్ అంటే ఏంటి, నెట్ అంటే ఏంటి, ఈ మూవీని ఎగ్జాంపుల్ గా తీసుకొని మనం చెప్పుకుందాం. సో మొత్తానికి వీడియోలోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ వచ్చేసి గ్రాస్, సెకండ్ వచ్చేసి నెట్, థర్డ్ వచ్చేసి షేర్. ఇవన్నీ స్టెప్ బై స్టెప్ అనమాట. సో గ్రాస్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ టికెట్స్ బుక్డ్ ఇంటూ టికెట్ ప్రైస్ అనమాట. ఇప్పుడు సపోజ్ ఒక టికెట్ వచ్చేసి 200 అనుకుందాం. అలాగా 1000 మంది టికెట్స్ బుక్ చేసుకున్నారంటే 1000 ఇంటూ 200 మొత్తం 2,00,000 అయింది. ఒక మూవీ టోటల్ కలెక్షన్ని గ్రాస్ అని అంటారు. అయితే ప్రతి థియేటర్‌లో ఒకటే టికెట్ కాస్ట్ ఉంటదా అంటే ఉండదు కదా! లైక్ సింగిల్ స్క్రీన్‌లలో ఒక కాస్ట్ ఉంటది. మల్టీప్లెక్స్‌లలో ఒక కాస్ట్ ఉంటది. ఇప్పుడు సింగిల్ స్క్రీన్‌లో వచ్చేసి 200-300 పీక్‌లో ఉంటది. నెక్స్ట్ మల్టీప్లెక్స్‌ల్లో వచ్చేసి 350-450 వరకు ఉంటది. సో మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే రీసెంట్‌గా 'పుష్ప 2' చాలా పెద్ద సక్సెస్ అయింది కాబట్టి దానికి కలెక్షన్స్ ఎక్కువ వచ్చాయి కాబట్టి దాని గురించి మాట్లాడుకుందాం. పుష్ప ఏంటంటే ప్రీమియర్స్ నడిపారు. ప్రీమియర్స్ టికెట్స్ వచ్చేసి సింగిల్ స్క్రీన్‌కి 500-1000 ఉంది. సింగిల్ స్క్రీన్ అన్నిటికి 500-1000 ఉందా అంటే అలా లేదు. ఇప్పుడు సంధ్య థియేటర్ మెయిన్ థియేటర్స్ ఉన్నాయి. ఆ ఇన్సిడెంట్ జరిగింది. ఇన్సిడెంట్‌ని పక్కన పెట్టేస్తే కాసేపు ఈ సంధ్య థియేటర్‌లో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 800 అంటే ఫస్ట్ క్లాస్ 800, బాల్కనీ టికెట్ వచ్చేసి 1200 రూపీస్‌తో స్టార్ట్ అయింది ప్రీమియర్స్‌కి. అదే మనం మల్టీప్లెక్స్‌లో టికెట్ రేట్ చూసుకునేటట్టయితే గోల్డ్ వచ్చేసి 1000, ప్లాటినం వచ్చేసి 1500తో స్టార్ట్ అయింది ప్రీమియర్స్‌కి. అయితే నార్మల్‌గా ప్రతి సినిమాలకి ఏంటంటే ఫస్ట్ డేనే టికెట్స్ హైక్ పెంచుతారు. మిగతా ప్రతి డే నార్మల్ టికెట్ రేట్స్ తోటే ఉంటాయి. లైక్ ఫస్ట్ క్లాస్ వచ్చేసి రూ. 50, సెకండ్ క్లాస్ వచ్చేసి రూ. 100, బాల్కనీ వచ్చేసి 175, అప్పర్ బాల్కనీ వచ్చేసి 230 అలా ఉంటది. కానీ ఇక్కడ 'పుష్పకి' ఏం జరిగిందంటే ఫస్ట్ 1 వీక్ మొత్తం ఫస్ట్ క్లాస్ టికెట్స్ అన్నీ 150, బాల్కనీ టికెట్స్ అన్నీ 350కి పోయినాయి. సో ఇదన్నమాట గ్రాస్ అనేది. సింగిల్ స్క్రీన్ థియేటర్స్, మల్టీప్లెక్సెస్ వాటన్నిటి మీద డిపెండ్ అయ్యి ఉంటది. కానీ బుక్ మై షోలో కొన్ని కొన్ని సార్లు టాక్స్ ఎక్కువ చూపిస్తది. లైక్ కన్వీనియన్స్ ట్యాక్స్ అని అది ఇది అని చూపిస్తారు. అలా చూపించినయి మనకి టికెట్ ప్రైస్ వీటిలల్లో కలవమనమాట. అది వెళ్తే డైరెక్ట్ బుక్ మై షో యాప్ వాళ్ళకెళ్తది. లేకపోతే థియేటర్ వాళ్ళకెళ్తది. కానీ దానికి టికెట్ గ్రాస్‌కి ఎటువంటి సంబంధం లేదు. సో ఇదన్న గ్రాస్. మీకు అర్థమైంది కదా! సింపుల్‌గా చెప్పాలంటే టోటల్ కలెక్షన్స్ ఆఫ్ 'పుష్పని' గ్రాస్ అని అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి మనం నెట్ గురించి మాట్లాడుకుందాం. నెట్ అంటే ఏంటంటే రిమూవింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ టాక్స్ ఫ్రమ్ గ్రాస్ అనమాట. లైక్ ఏంటంటే మనకి టోటల్ కలెక్షన్స్ అంటే గ్రాస్ ఉంది కదా! దాని నుంచి ఎంటర్‌టైన్‌మెంట్ టాక్స్‌ని తీసేయాలి. ఎంటర్‌టైన్‌మెంట్ టాక్స్ ఎంతుంటదంటే అది మనం చెప్పలేము. ఇప్పుడు ప్రతి స్టేట్‌కి ఒక్కొక్క గవర్నమెంట్ ఉంటది. మన తెలంగాణకి ఒక గవర్నమెంట్ ఉంటది. ఆంధ్రప్రదేశ్‌కి ఒక గవర్నమెంట్ ఉంటది. మధ్యప్రదేశ్, భోపాల్, ఒడిస్సా ప్రతి దానికి ఒక గవర్నమెంట్ ఉంటది కదా! సో ఏంటంటే ఈ ఎంటర్‌టైన్‌మెంట్ టాక్స్ అనేది పర్సెంటేజ్ కింద డివైడ్ అయ్యి ఉంటది. లైక్ ఇప్పుడు మన తెలంగాణకొచ్చేసి ఎంత ఎంటర్‌టైన్‌మెంట్ టాక్స్ ఉందంటే 18% ఉంది. అలానే పెద్ద మూవీస్‌కి ఎక్కువ కలెక్షన్స్ వచ్చే మూవీస్‌కి ఇంకా టాక్స్ అనేది పెరగొచ్చు. లేకపోతే తగ్గొచ్చు. అది మన చేతిలో లేదు. లైక్ ఇప్పుడు మన మధ్యప్రదేశ్‌కి ఎంతుంటది? ఒక 28%, 30% ఉంటది. మనం కట్టాల్సిన ఎంటర్‌టైన్‌మెంట్ టాక్స్. అంటే మనం అంటే మూవీ టీమ్ వాళ్ళు కట్టాల్సిన ఎంటర్‌టైన్‌మెంట్ టాక్స్. బీహార్‌కి సెపరేట్ పర్సెంటేజ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ టాక్స్ ఉంటది. తమిళనాడుకి సెపరేట్ పర్సెంటేజ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ టాక్స్ ఉంటది. కేరళకి సెపరేట్ పర్సెంటేజ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ టాక్స్ ఉంటది. సో, ప్రతి దానికి సెపరేట్ ఎంటర్‌టైన్‌మెంట్ టాక్స్ ఉంటది కాబట్టి మనం ఓవరాల్‌గా 'పుష్ప 2' ఎంటర్‌టైన్‌మెంట్ టాక్స్ అంటే ఈ అన్ని స్టేట్స్ కలిపి ఎంతొచ్చినాయి ఒక ఫిక్స్‌డ్ పర్సెంటేజ్ అనుకుందాం. లైక్ 30% అనుకుందాం. ఇప్పుడు గ్రాస్ అనేది 100% అనుకున్నాం. 100% మైనస్ 30% ఈజ్ ఈక్వల్ టు నెట్. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే గ్రాస్‌లో నుంచి అంటే టోటల్ కలెక్షన్‌లో నుంచి ఎంటర్‌టైన్‌మెంట్ టాక్స్‌ని తీసేస్తే దాన్ని మనం నెట్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలాగో 'పుష్ప' గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి 'పుష్ప' టోటల్ కలెక్షన్స్ వచ్చేసి 1740 క్రోర్స్ అనమాట. దాంట్లో నుంచి 25% గాని, 30% కానీ ఎంటర్‌టైన్‌మెంట్ టాక్స్ తీసేస్తే మనకొచ్చేది 12,032 క్రోర్స్ అలా వస్తది.
సో, మనకి నెట్ తెలిసినా గ్రాస్ కనుక్కోవచ్చు. అలానే గ్రాస్ తెలిసినా నెట్ కనుక్కోవచ్చు. ఆ రెండిటి మీద మనకి ప్రాబ్లమ్ లేదు. కానీ నెక్స్ట్ వచ్చేసి షేర్ అనమాట. ఈ షేర్ గురించి ఏంటంటే, ఈ షేర్ ఎంతొచ్చింది అనేది మూవీ డిస్ట్రిబ్యూటర్స్ మాత్రమే చెప్పగలరు. మనం దీన్ని ఎస్టిమేట్ చేయటం కుదరదసలు. ఈ నెట్ టోటల్ మనీ అనేది డిస్ట్రిబ్యూటర్స్‌కెళ్తదనమాట. ఆ డిస్ట్రిబ్యూటర్స్ కటింగ్‌కి పోగా డిస్ట్రిబ్యూటర్స్‌కి ఎంత మనీ మిగులుతదో దాన్నొచ్చేసి షేర్ అంటాం. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్‌కి ఏమేం కటింగ్‌లెళ్తాయంటే, వాళ్ళు థియేటర్ మేనేజ్‌మెంట్‌కి మనీ ఇవ్వాలి గదా! మూవీని వాళ్ళు ప్లే చేసినందుకు ఇప్పుడు 'సంధ్య' ఉంది. 50 డేస్ ప్లే చేసింది. కాబట్టి దానికి కొద్దిగంత మనీ ఇవ్వాలి. అలా అని కొన్ని కొన్ని బాలనగర్‌లో విమల్ థియేటర్స్ ఉన్నాయి. గోకుల్ థియేటర్స్ ఉన్నాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్స్ చాలా ఉన్నాయి. అలానే మల్టీప్లెక్స్‌లు కూడా ఉన్నాయి. ఇప్పుడు సింగిల్ థియేటర్స్, మల్టీప్లెక్స్‌లకి ఏంటంటే, సింగిల్ థియేటర్స్‌లో మనం పే చేసేది తక్కువుంటది. ఇప్పుడేంటంటే, మన హైదరాబాద్‌లో ఒక 300 థియేటర్లున్నాయని అనుకోండి. ఆ 300 థియేటర్లలో ఒక 20 థియేటర్లు, 30 థియేటర్లు చాలా ఫేమస్ అయ్యుంటాయి. ఎగ్జాంపుల్ ఎలా అంటే, మన మూసాపేటలో 'శ్రీరాముల' కానీ, కుక్కట్పల్లిలో 'అర్జును', 'గోకులు' ఇంకా చాలా ఉన్నాయి. 'భ్రమరాంబ', 'మల్లికార్జున', ఆర్టీసీ ఎక్స్ రోడ్‌లోకి పోతే 'సుదర్శన్' ఉంది, 'దేవి' ఉంది, 'సంధ్య', 35 ఉంది, 70 ఉంది. ఇయన్నీ పెద్ద పెద్ద థియేటర్స్ అనమాట. ఇప్పుడేంటంటే, ఈ డిస్ట్రిబ్యూటర్స్ ఏం జేస్తారంటే, వాళ్ళకి వీళ్ళకి ఒక ఒప్పందం టైప్ ఉంటది. ఏంటంటే, ఫస్ట్ డే కలెక్షన్స్ ఒచ్చేసి ఈ ప్రొడ్యూసర్స్ ఐ మీన్ డిస్ట్రిబ్యూటర్స్ ఒక 60% 50% తీసుకుంటారు. మూవీ ప్లే చేస్తున్నందుకు మూవీ థియేటర్స్ ఓనర్స్ ఎంత తీసుకుంటారు? ఒక 40% తీసుకుంటారు. ఇలా రోజు రోజు పెరిగే కొద్దీ మూవీ థియేటర్స్ వాళ్ళు తీసుకునే ప్రైజ్ అనేది పెరుగుతా ఉంటది. వాళ్ళ పర్సెంటేజ్ పెరుగుతా ఉంటది. డిస్ట్రిబ్యూటర్స్ పర్సెంటేజ్ అనేది తగ్గుతా ఉంటది. సేమ్ యాజ్ సింగిల్ థియేటర్‌లో జరిగినట్టే మల్టీప్లెక్సులలో గూడా సేమ్ ఇదే జరుగుతా ఉంటది. రోజు పోయే కొద్దీ వీళ్ళ మల్టీప్లెక్స్‌లకొచ్చే ప్రైజ్ పర్సెంటేజ్ అనేది పెరుగుతా ఉంటది. డిస్ట్రిబ్యూటర్స్‌కెళ్ళే మనీ పర్సెంటేజ్ అనేది తగ్గుతా ఉంటది. కాకపోతే మల్టీప్లెక్సులలో ఏంటంటే ఒక ఫిక్స్‌డ్ రేషియో అనేది ఉంటది. ఇప్పుడు మల్టీప్లెక్సుల్లో 40% కావాలంటే 40%, 50% వీళ్ళు తీసుకోవాలనుకుంటే 50%. ఇప్పుడు మన ప్రసాద్‌లో మల్టీప్లెక్స్‌లలో ఏమైందంటే ప్రసాద్ మల్టీప్లెక్సోడు కొద్దిగా ఎక్కువ అడిగిండు. 42%, 48% ఎంతో అడిగితే పుష్ప టీమ్ దానికి ఒప్పుకోలే. సరే పోతే పోనీలే రాకపోయినా పర్లేదులే అని దాన్ని రిజెక్ట్ చేసాడు. ప్రసాద్ మల్టీప్లెక్స్‌లలో మూవీ ప్లే అవ్వలేదు. సో, 'పుష్ప 2' చాలా ప్లేసులలో, చాలా ఏరియాలలో రిలీజ్ అయింది కాబట్టి 'పుష్ప 2'కి అంత ఫరకేం పడదు. వాడి ప్రసాద్ మల్టీప్లెక్స్ వాడు ఇచ్చినా పర్లేదు, ఇవ్వకపోయినా పర్లేదు. ఇది భయ్యా మొత్తానికి వీడియో. మళ్ళీ సింపుల్‌గా చెప్తున్నాను. షేర్ అంటే ఏంటంటే టోటల్ మూవీ కలెక్షన్స్ అనమాట. నెక్స్ట్ నెట్ అంటే ఏంటంటే ఎంటర్‌టైన్‌మెంట్ టాక్స్ పోను మిగిలిన మనీని నెట్ అని అంటాం. సో, అయితే నెక్స్ట్ వచ్చేసి షేర్ అనమాట. ఈ షేర్ అంటే ఏంటంటే మనకి నెట్ డిస్ట్రిబ్యూటర్స్‌కెళ్తది మనీ. ఆ డిస్ట్రిబ్యూటర్స్ ఏంటంటే డిస్ట్రిబ్యూటర్స్‌కి కొన్ని కట్టింగ్స్ ఉంటాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్స్‌కి ఇన్ని ఇయ్యాలి, మల్టీప్లెక్స్‌లకి ఇంత ఇయ్యాలని. సో, వాళ్ళ పర్సెంటేజ్ వాళ్ళకి పంపించిన తర్వాత డిస్ట్రిబ్యూటర్స్‌కి మిగిలే అమౌంటే షేర్ అని అంటారు. సో, 'పుష్ప' వచ్చేసి మొత్తానికి 1740 క్రోర్స్ కలెక్ట్ చేసింది. దాని నెట్ వచ్చేసి 1232 అన్నమాట. ఇప్పుడు దాని షేర్ వచ్చేసి ఎంతంటే అది మనం చెప్పలేము. డిస్ట్రిబ్యూటర్సే చెప్పాలి. మరి వాళ్ళకి బానే మిగిలింది. అందుకే కదా ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఆళ్ళందరి మీద ఐటీ రైడ్ కూడా జరిగింది మొన్న. సో, ఇదే అన్న మొత్తానికి వీడియో అయితే. షేరు, గ్రాస్, నెట్‌కి డిఫరెన్స్ ఏంటో అర్థమైందనుకుంటున్నా. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే మీరు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ స్టే ట్యూన్. గుడ్